హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మేము వంటలు అయితే అయిపోయినాయి మావి. ఇక పాయసం చేయడానికి, ఉండ్రాళ్ళ పాయసం చేయడానికి అయితే గోధుమ పిండి దడుపుకొని ఇక ఉండ్రాళ్ళు అయితే చేసుకుంటున్నాను. ఉండ్రాళ్ళు అంటే కొన్ని రౌండ్గా చేస్తాము, కొన్ని ఇలా పొడవుగా చేస్తాము. ఇగో ఇలా ఇది చూడండి, ఇక ఇలా పొడవుగా చేస్తాము. పాయసానికి బెల్లం వేసి పాయసం చేస్తాం. ఇగో ఇలా పొడుగుగా చేసుకుంటాం. పాయసంకి అయితే తయారవుతుంది. ఇప్పుడు వంటలు అయితే అయిపోయినాయి. ఇంకా వీడియో చూస్తూనే ఉండండి. పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. మేము ఎలా చేస్తామో చూపిస్తాను మా పద్ధతిలో. పాయసంలో తాడకలు అది వేసుకున్నాం కదా, ఇంకా కొంచెం పిండి కలిపి పోసుకోవాలి. నేనైతే గోధుమ పిండి కలిపి పోసుకుంటాను. ఇట్లా పలసగా కలుపుకోవాలి. గోధుమ పిండి కలిపి పలసగా పోసేసుకోవాలి. కొందరైతే బియ్యం పిండి పోసుకుంటారు, బియ్యం పిండి కూడా పోసుకోవచ్చు. నేనైతే మా అత్తయ్య చేసే స్టైల్లో చేస్తున్నాను. మా అత్తయ్య ఎలా చేస్తుందో అలా చేస్తున్నాను నేను. ఏ పండగలైనా మా అత్తయ్య ఎలా చేసేదో అలాగే చేస్తాను నేను. మా అమ్మ వాళ్ళది అయితే చేయను. మనకు అత్తయ్య వాళ్ళదే ముఖ్యం కదా. మా అత్తయ్య ఇలా గోధుమ పిండి పోసుకునేది, గోధుమ పిండి పోసి చేసుకుంటాం. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బియ్యం పిండి పోసుకుంటారు. తాడకలు కూడా బియ్యం పిండితోనే చేస్తారు. ఈ పాయసంలా కలిపి పోసుకోవడం కూడా బియ్యం పిండితోనే కలిపి పోసుకుంటారు. నేనైతే గోధుమ పిండే కలిపి పోస్తున్నా. ఇలా పలసగా చేసుకొని పాయసంలో పోసుకోవాలి. మా అత్తయ్య కూడా ఇలానే చేసేది, నేను కూడా అలానే చేస్తున్నా. ఇగో బెల్లం అయితే తరిగి పెట్టుకున్నా. ఇగో బెల్లం చిన్నగా తరిగి పెట్టుకున్నా, చూడండి. మీరు ఈరోజు వినాయక చవితికి ఏమేమి వంటలు చేశారు, ఏమేమి కర్రీస్ చేశారు, ఏం స్పెషల్ చేశారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇవి చేస్తున్నాము వినాయకుడికి. ఇలా మొత్తం ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. ఇది ఇడ్లీ పాత్ర నీళ్ళలో ఆవిరి మీద. ఇది ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇవైతే ఉడికిపోతున్నాయి. తాడకల పాయసం అంటారు దీన్ని. ఇవైతే ఉడుకుతున్నాయి. కొంచెం ఉడకగానే బెల్లం వేసేసుకోవాలి. బెల్లం అయితే సన్నం తరిగి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ బెల్లము మనము ఉడికే దాంట్లో వేసేసుకోవాలి. ఇవైతే ఉడుకుతున్నాయి కదా, ఇందులో వేసేసుకోవాలి. నేనైతే పాలు పోసి చేయను. కొందరు పాలు పోసి చేసుకుంటారు, కానీ నేనైతే పాలు పోయను. తెల్లారి వేడి పాలు పోసుకొని తింటే బాగుంటుంది. పాలు పోసుకోకుండా బాగుంటుంది. ఈ పాయసం ఈ రోజు కంటే తెల్లారి తింటేనే బాగుంటుంది. రేపు ఇంకా బాగుంటుంది పాయసం. పాలు పోసుకోకుండా దీన్ని చూడండి, ఇలా వేసి బాగుంటుంది. పాలు కూడా పోసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. నేనైతే ఈరోజు పాలు పోసి చేయను, ఇట్లానే చేస్తాను. ఇప్పుడు బెల్లం అయితే కరిగిపోయింది. ఇదిగో మొత్తం బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు కలిపిన గోధుమ పిండి పోసి కలుపుకుందాం. కలిపిన పిండి ఇలా పోసేసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలి. ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి. పిండి కలిపి పోసినాం కదా, ఈ పోసిన పిండి ఉడకాలి కదా, ఉడికించుకోవాలి. పాయసం అయితే ఉడికిపోయింది. ఇంకా దించేసుకుందాం.
ఇందులో ఇంకా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అవి అన్నీ వేయించుకొని పైన వేసేసుకోవటమే. పాయసం అయితే రెడీ. పాయసంలకైతే ఇక పలుకులు ఏమేమి ఉన్నాయి, కాజు, బాదం, కిస్మిస్, ఇంకా ఇవి ఏమంటారు చిన్న ఇట్లా ఇవి సారపలుకులు, ఇవన్నీ నెయ్యి వేసి వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు అన్నీ సన్నం కట్ చేసుకున్న నెయ్యి వేసుకొని అవన్నీ వేయించుకోవాలి. ఫస్ట్ నేను కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నా. లైట్గా వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు. ఇప్పుడు ఈ పలుకులు వేసుకోవాలి. మంచిగా ఎర్రగా వేయించుకోవాలి పలుకులన్నీ. వేగిపోయినాయి పలుకులు. ఇప్పుడు పాయసంలో వేసేసుకోవాలి. పాయసం రెడీ. దేవుడికి నైవేద్యాలు ఏమేమి చేసామంటే పులిహోర, చింతకాయ పప్పు, ఆలుగడ్డ ఫ్రై, తుమ్మికూర పచ్చడి, రసం, పూరి, పాయసం, వైట్ రైస్. చూసారా దేవుడి నైవేద్యాలు. మీ అంటూ క్షింతలు శిరస్సును ధరించాలి. ఓం మహాగణాధిపతి గణపతి ఉద్వాసనాయామి. ఓం పసుపు గణపతిని తూర్పు దిశకు జరపాలి. మహాగణాధిపతి నమః. ఓం అక్షితాం ధవలం ధావ్యం శాలియస్తానురేదానం. ఓం శుభాన్ గృహేణ పరమానంద శుభపుత్రం ఓం శంభుపుత్రం నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అక్షితాం సమర్పయామి. ఓం సుగంధాని చ పుష్పాని జాతికుంఠం ముఖాని చ ఏకవింశాని పత్రాని నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. పుష్పాని పూజయామి. పై నమః. శ్రీపతే నమః. ఓం ఆశితవత్సలాయ నమః. బలాయ నమః. బలోచితాయ నమః. భావనాత్మజాయ నమః. పురాణ పురుషాయ నమః. ఓం పుష్యే నమః. పుష్పరోక్షే హర్తేన నమః. అగ్రగణ్యాయ నమః. అగ్రపూజాయ నమః. అగ్రగామినే నమః. ఓం చామీకరణ పర్వమే నమః. ఓం సర్వాయ నమః. సర్వపాస్యాయ నమః. సర్వకృతే నమః. ఓం సర్వనేత్రే నమః. సర్వసిద్ధిప్రదాయ నమః. సర్వసిద్ధాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. కుమార గురవే నమః. జ్ఞాతుల వల్ల సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నవాడు భార్యతోనూ సోదరులతోనూ వనవాసం చేత ఒకరోజు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శనకాది ఋషులను అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న నూతన మహామునిని దర్శించి నమస్కరించి మునీశ్వర రాజాధికార్యాన్ని సమస్త వస్తువాహనములను పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీర్చి పూర్వం వైభవము పొందేందుకు ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. సుతుడు ధర్మరాజుకు
వినాయక వ్రతం చేసినట్లయితే కష్టాలన్నీ తొలగి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పారు. ఒకసారి కుమారస్వామి పరమశివుడిని దర్శించి, తండ్రి, మానవుడు ఈ వ్రతం చేయడం వలన వంశాభివృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందవచ్చి మండపాన్ని నిర్మించి అష్టాదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. శ్వేత గంగాక్షతాలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూపదీప వెలిగి ధూపదీపాలను వెలిగి నేరుడు మొదలైన ఫలాలను రకానికి 21 చొప్పున నివేదించాలి. పురాణం పఠనంలో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. బంధువులతో కలిసి భక్ష్య భోజనాలతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానం సంధ్యలు పూర్తి చేసుకొని గణపతికి పునః పూజ చేయాలి. విగ్రహాలు వృత్తాలలో అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవాముని